సంఖ్యాకాండము 15వ అధ్యాయము. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడని ఎడల సర్వసమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా ఉండుటకై దహనబలిగా ఒక కోడెదూడను, విధి చొప్పున దాని నైవేద్యమును, దాని పానీయార్పణమును, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను. యాజకుడు ఇజ్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. తెలియకయే దాని చేసెను కనుక క్షమింపబడును. వారు పొరపాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును, పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు ఇజ్రాయేలీయుల సర్వసమాజమేమీ, వారి మధ్యను నివసించు పరదేశియేమీ క్షమాపణ నొందును. ఏలయనగా ప్రజలందరూ తెలియకయే దాని చేయుట తటస్థించెను. ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసుకుని రావలెను. పొరపాటున యెహోవా సన్నిధిని దాని చేసెను కనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చెయ్యును. వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ నొందును. ఇజ్రాయేలీయులలో పుట్టినవాడే కాని వారి మధ్యను నివసించు పరదేశియే కాని పొరపాటున ఎవడైననూ పాపము చేసిన ఎడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడే కాని పరదేశియే కాని ఎవడైననూ సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. కనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోషశిక్షకు వాడే కారకుడు. ఇజ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును, అహరోను నొద్దకును, సర్వసమాజము నొద్దకును వానిని తీసుకుని వచ్చిరి. వాడు ఏమి చెయ్యవలెనో అది విశదపరచబడలేదు కనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. సర్వసమాజము పాలెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాలెము వెలుపలికి వాని తీసుకునిపోయి రాళ్లతో వాని చావగొట్టెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను: నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులయ్యుండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టియు చూచిన వాటిని బట్టియు వ్యభిచరింపక దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకుని వాటిననుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. నేను మీకు దేవుడనయ్యుండునట్లుగా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే.